ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చూసారా, నువ్వు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తావో, దేవునికి సమస్తము సాధ్యమని నమ్ముతావో, దేవుడు ఖచ్చితంగా ఎండిపోయిన నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎండిపోయినది అనుకుంటున్నావా నీ జీవితం? యేస్కేలు ఆత్మవశుడయ్యాడు, యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది. మరి దేవుని హస్తం నీ మీదకి రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలా లేదా? ఎడతెగక ప్రార్థన చేయాలి లేదా? ఏదో ఒక్కసారి రెండు కాదండి, ఎడతెగక కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఏదైతే నువ్వు తలపెట్టావో దాంట్లో విజయం పొందిన వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నేను ప్రార్థన చేస్తూ